కింద ఇది మా రూమ్. విజయగాడు వచ్చేసి స్నానం చేస్తున్నాడు. వారికి పోటీ గాడికి వచ్చినాం. చెప్పరా ఏమన్నా ఎప్పుడు మన ఫ్రెండ్స్ ఇంతే అడిగిపోయినా చెప్తాం మళ్ళీ అప్డేట్స్. దిస్ ఈజ్ హరిద్వార్. హలో మోటో. పొద్దున లేచి గంగా స్నానానికి వచ్చినాం. వాడు ఆటో కూడా మాకు ఆ బ్రిడ్జ్ మీద దించాక ఈ బ్రిడ్జ్ మీద దించిండు. అక్కడ నడుచుకుంటూ పోతున్నాం అంతే. గంగా నదికి వచ్చేసినాం గంగా స్నానం చేయడానికి. దిస్ గాయ్ ఈ బండిలో తిరుగుతున్నాడు పాపం. ఇది గంగా నది, ఇలా చేస్తుంది స్నానం. విజయగాడు గంగా నదిలో స్నానం చేయరా అంటే నీళ్లు మట్టి మట్టి నేరా అంటున్నాడు. ఏం చెప్పాలి, గంగా నది రా అంటే వాడు ఇంటలేడు. దిస్ ఈజ్ లొకేషన్. విజయ్ గారు అదే వాడు కొట్టుకోబోతున్నాడు. విజయ్ గారు దొబ్బేస్తుందా విజయ్, దొబ్బేస్తుందా అట్లా బాగుందంటే. కానీ విజయ్ గారు దుంకి అక్కడ డేర్ చేసిండు బాగా. రైట్ ఓ తరవర ఇస్తే చీడింగి ముక్క. విజయగాడు అయితే ఫ్లడ్ దొబ్బేస్తుంది మన వెనకకి, బాగా దొబ్బేస్తుంది వెనకకి. వాడు కొంచెం ఇంకోసారి మునుగురా, నాలుగైనా ఇంకోసారి మునుగు. వరద దొబ్బేస్తుందంట బాగా. ये देखो सब लोग यही करने आते हैं यहाँ पे. देखो అయిపోయిందా చలి మాకు ఫుల్ చల్లగా అనిపిస్తున్నాయి. సడన్ దుంకేసినాం అనుకో మంచిగా అనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళరే ఆనే కొట్టగలవు బాబు. ముందుకెళ్ళు. ఉద్దేస్తారా పోరాను. భయపడ్డాడు. ఏం కాదురా పో, అది మోతేవరి చేస్తావు. ఇంకా అయిపోయా కొట్టు, ఏం కాదు పోతే. అటే ఇవ్వగలరు రే, కొంచెమే కొట్టు. చింటో ఇదేనా చింటూ మేము జిప్ లైన్ ఎక్కేసినాం గాయ్స్. నవీన్ నచ్కేత్ కింద లొకేషన్ చూపిస్తా చూడండి. వీడియో తీరల్లా ఇది మాత్రం అటు అవుతుంది. ఏంటి లెక్క చూడండి గాయ్స్, కింద. అరే నువ్వు గల్లీలు చూస్తే నాకు బనారస్లో గల్లీలు చూసినట్టు ఉన్నది. సందులు చూడండి. మాట్లాడరా
దగ్గరికి వచ్చినాం. నది మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ క్లౌడ్స్ కింద మొత్తం ఇక్కడైతే మరి మస్తు ఉంది లొకేషన్ మాత్రం 2 కళ్ళు ఆల్తలేవు, 100 కళ్ళు చూడాలని ఉన్నది. చూసినా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రామ్ లాలా దగ్గరికి వెళ్తున్నాం. రామ్జోలో ఈ బ్రిడ్జ్ ఫేమస్ ఇక్కడ చూడండి, కే బ్రిడ్జ్ లెక్క ఉన్నది. ఈ బ్రిడ్జ్ మాత్రం ఊగుతున్నది అక్కడిక్కడ, భయం అవుతుంది కానీ భయం పడద్దు. మౌంటైన్ డ్యూ అంతే. బ్రిడ్జ్ మాత్రం మస్తు ఉంది. లొకేషన్ చూస్తే మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ మొత్తం మంచు కొండలు ఇక్కడ పైన. వీళ్ళందరూ ఎవరెవరు వస్తున్నారు, మన భాష వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళు మాత్రం అలసిపోయిన ప్రాణాలు. మేము సోన్ప్రాయ్కి పోతున్నాం. రూట్లో బస్సు ఆపి తినడానికి. వెనుక లొకేషన్ చూసుకోండి ఒకసారి. మొత్తం మేము ఆల్రెడీ మొత్తం చాలా పైన ఉన్నాం, కొండల పైన. అయినా కష్టం కొద్ది ఇంకా కొండల పైన వస్తూనే ఉన్నాయి. ఇంకెంత పైనకి వెళ్ళాలేమో. ఇక్కడ మొత్తం మేఘాలనే మొత్తం కిందికి. మాకన్నా కింద ఉన్నాయి చూడండి, కింద గంగా నది. దిస్ గాయ్ దిస్ గాయ్ ఈజ్ టాయిలెటింగ్. వాష్రూమ్ వేయండి మా ఫ్రెండ్ గాడు. ఇప్పుడే ఎక్కడ దిగినాం, సోన్ప్రాయ్లో దిగినాం. గౌరీకొండ కోసం జీప్ స్టాండ్ పోతున్నాం. ఇది చూడండి లొకేషన్ వస్తారు ఇంకా. వర్త్ మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఇక్కడ మాకు తెలుగు బ్రో కలిసాడు. బెంగళూరు అంట. ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయి జీప్లతో. మేము జీప్ దిగేసినాం. దాంట్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇవి మంచి వాటర్ ఉన్నాయి, బాగా చల్లగా ఉన్నాయి. ఈ విజయ్ గారు తెలుసు బాగా కోచ్ చేస్తుండే. మా వెహికల్ నెంబర్ వచ్చేసి 0414. ఇట్లా విజయ్ ఇట్లా లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. జీప్లు అన్నీ చూడండి ఇట్లా జామ్ అయిపోయింది ఇక్కడ సోన్ప్రాయ్ దారిలో. ఆల్రెడీ బుక్ ఎందుకోసం ఆపినారు తెలియదు మాకైతే జీప్లని. విజయ్ గారు మాత్రం చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతుండు పాపం. అదే ఆల్మోస్ట్ అందరూ దిగేస్తారు ఇప్పుడు. హౌరా బ్రిడ్జ్ లాగా ఉన్నది ఇది. వెనుక వాటర్ వస్తూ ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ. దాంట్లో వచ్చినా మీ నాన్నగట్టు అవుతుంది. లేచినాం మేము. గౌరీకొండకి వెళ్తున్నాం స్నానాలకి. గౌరీకొండలోనే ఉన్నాం, గుండెకి వెళ్తున్నాం స్నానాలకి. చలి మాత్రం ఇరగేసేస్తుంది. గౌరీకొండ స్టార్ట్ అయిన స్నానాలకి. రే ఇట్లా రే విలేజ్ గాయ్ విజయ్ గారు ఆగమం అవుతుండు. స్నానాలకి వెళ్తున్నాం మేము. వర్షం మాత్రం బాగా ఇరగేసేస్తుంది భయ్యా. విజయ్ గారు ఏడుస్తున్నా మీద కవర్ తిల్లు. అరే ఫోన్ పైన వాటర్ విజయ్. ఇది గౌరీకొండ ఇలా వాటర్ ఇస్తారు వచ్చినాయి ఇంత వర్షంలో కూడా. ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయినాం పొద్దున అందరం. ఆయకరు వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడే పరిచయం అయ్యారు. విజయ్ చూడరా. అరే వీడియో 1.5 కిలోమీటర్స్ ఎక్కినాం. మా ఫేస్లు అయితే బుక్ అయిపోయినాయి ఇప్పుడే. వీడు బ్యాగ్ మోయట్లేదు, ఏం మోయట్లేదు. ముందు మంచు కొండలు ఉన్నాయి, ముందు హిమాలయ పర్వతాలు నేను ఇంకా వేసుకుంటా అన్న అంతే. కింద వాటర్ ఫాల్స్ మాత్రము అడుగడుగున ఒకటి. గుర్తింపు తెలుగు. కిలోమీటర్ నడిచినాము. నా వల్ల అయితే బ్యాక్ పెయిన్ వచ్చింది. ఈ బ్రోక్ కూడా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. నా వల్ల కావట్లేదు. బ్యాగ్ మొత్తం నేనే మోస్తున్నా, వీడేం మోస్తలేడేగో. ఈడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి అవేగో. క్లౌడ్ చూడండి. నా వల్ల కావట్లేదు. చింటూ మాడల్ శాతగాని కొడుకుడు. ఇంకా 8 కిలోమీటర్లు. మేము ఎక్కడానికి తండలు పడుతున్నాం. ఏదేకో బహుత్ స్ట్రాంగ్ అయ్యి మాకంటే గట్టిగా ఉంది అమ్మాయి అయితే. వాళ్ళ హస్బెండ్
మాకంటే ఫాస్ట్గా ఎక్కేస్తుంది కొండలు దాటుకుంటా. మాత్రం అయితే లేదు. విజయ్ గాడు ఇంకా వెనక పడ్డాడు చూడండి. విజయ్ గాడు వెనక పడ్డాడు. ఇప్పుడు దగ్గర పడిపోయాడు. వెనక పడ్డాడు బాగా వీడు. వెనక గుర్రం వస్తుంది. వీడు శాతగాని కొడుకుడు. ఇంకా 4.5 కిలోమీటర్స్ ఉన్నది. కొంచెం ఆగి రెస్ట్ తీసుకుంటున్నాం. భయ్యా ఇద్దరు దేకో ఎక్ బార్ అలా బిలురా. చింటూ జల్లా వాడు షార్ట్ కట్లు వేస్తా అని చెప్పి 10-15 నిమిషాలు అవుతుంది. మాకంటే ముందు వద్దని చెప్పిండు, కనబడతలేడు ఇంకా. తలకాయ కాంది అనుకుంటా కూడా. రేయ్ వచ్చాడు. రే వారి ఎంతసేపు రా? శాతగాని కొడుకులు ఉన్నారు ఇటు. చెడ్డీ లేకుండా వస్తుంది, సిగ్గు లేదు దీనికి. ఫోటోలు మంచిగా ఉన్నారో చల్లా. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చాడు. कैसे हालत हो गया मेरा. అన్నయ్యకి దూలు తీరిపోయింది ఏంటి? వీడియో ఇది క్రాష్ అయింది హెలికాప్టర్. ఫైనల్ టెంపుల్కి వచ్చేసినాం బ్రో. చూడండి గుడి గోపురం చాలా. గుడి గోపురం కనిపిస్తుందా? గుడి గోపురం. కేదార్నాథ్ చూడండి దర్శనం అయిపోయిందని చెప్పినాం. రెస్టారెంట్లోకి వచ్చి తిన్నాము. టెంపుల్ చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి. షాక్ అసలు. నోట్లో పొగలు చూడే, ముక్కులో నుంచి పొగలు వస్తున్నాయి. చేతులు అయితే చేయగలిగాం. రెస్టారెంట్లో తిని చేతులు ఏం పని చేస్తూ తిమ్మిరెక్కిపోయినాయి. అయ్యి వాటర్ బాటిల్ ఒకటి 100 రూపాయలు. వాటర్ బాటిల్ 100 రూపాయలు. ఓన్లీ మీల్స్ 250. ఇడ్లీ 100 రూపాయలు. దోశ 200. ఇగో కేదార్నాథ్ టెంపుల్ చూడండి. చూసుకోండి మొత్తం మంచుతో కప్పాడిపోయింది మొత్తం టెంపుల్ అయితే. ఇప్పుడు నేను ఇంకా రెయిన్ కోట్ వేసుకోవాలి, ఏం వేసుకోవాలి, ఇంత వచ్చేసిన దర్జాగా. इसमें खड़ा हो जा तू, आ जा। के साथ में एक तुम डालो इसमें से, एक मैं डालता हूँ। हाँ देखो क्या किया तुम। छोड़ो छोड़ो छोड़ो, ये वाला उठाओ तुम। अच्छा नहीं होते तुमको।
रुको దర్శనం అయిపోయింది. భైరవ మందిర్ వెళ్తున్నాం. ఇక్కడ మేఘాల పైన ఉన్నది, ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ మేఘాల లోపల ఉంది, అక్కడికి వెళ్తున్నాం. వర్షం పడుతుంది ఇప్పుడేగో. భైరవ మందిర్కి వెళ్తున్నాము. ఇది మరి చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకో నాకైతే. మేఘాల వాటర్ వస్తున్నాయి పైనకి, చాలా కష్టం అనిపిస్తుంది ఎక్కడానికి. చాలా ఇది మొత్తం స్టేట్ 90 డిగ్రీస్లో ఉన్నది అయితే. వెళ్ళాలని లేదు గాయస్, అయిపోయింది, వెళ్తున్నాం. వర్షం ఫుల్ అవుతుంది, వెళ్ళిపోతున్నాం. టెంపుల్ అక్కడ ఉంది. బాయ్, సీ యూ సూన్. తొందరలో కలుద్దాం మళ్ళీ. రిటర్న్ వెళ్తున్నాం. మీకు మంచు కొండలు ఇప్పుడు పోయినాయి, ఇప్పటిదాకా మేఘాలు అట్లాంటి ఉండే. కొండల నొప్పినైతే లైట్గా ఇక మంచు. వెళ్ళిపోతున్నాం ఇక. విజయ్ గారు బాధపడుతుంది కేదార్నాథ్తో వెళ్ళిపోతున్నామని. కింద ఉన్నాయి చూడండి మేఘాలు ఒకసారి. ఇవన్నీ మంచి వాటర్. ఇగో మందిర్ ఇక్కడ ఉంది. ఆర్టిస్ట్ గుర్రం చచ్చిపోయింది ఒకటి. మేఘాల మధ్యలో ఉన్నాం. రే ఈడ వాడుతుండే జస్ట్ మిస్. ట్రెక్కింగ్ ఇంకో 9 కిలోమీటర్స్ అయితే గౌరీకొండ పోతాం. మేము ఆల్రెడీ 7 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. ఓన్లీ ओ भाई तेरा घोड़ा ऊपर से हेलीकाप्टर जा रहा है देखो. పోయడం మంచిగా అనిపిస్తుంది. ఏగో ఇప్పుడే వాన పడ్డది. జస్ట్ ఒక 5 మినిట్స్లో చేంజ్ అయిపోయింది వెదర్. రెయిన్ కోట్ అన్ని ఇప్పేసినాం, పోతున్నాం. ఇక ముంగట రెడ్డిగా అమ్మాయింది చూడండి. నాకు బాగుంది చూడండి. ఆమె నన్ను అనుకుంటుంది పెద్ద బ్లాగర్ అనుకుంటుంది, కానీ వాళ్ళ ముంగట స్టైల్ చేయాలి కదా ఒట్టిగా ఏదో. चार्जर नीचे रख देना. फोन दे दिया. अल्लाह मत रहना. इसका है वॉच. अरे ये देख वैसे ही बोले. मैं सोचा है बड़ा अच्छा है. अरे नहीं फोटो कैसे चल रहा है. अरे भैया बहुत बढ़िया है भैया. अरे कर ले मदद भाई गाय चल जा रही है. బద్రీనాథ్ వెళ్తున్నాం. రోడ్ మధ్యలో చూసుకోండి ఏమైందో. పడిపోయింది, చేస్తున్నాం, క్లియర్ చేస్తున్నారు. 1 అవర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపటితో క్లియర్ చేయడానికి జేసీబీ ఇక్కడ జామ్ అయిపోయినాయి ముందు వెనుక మొత్తం. ఇది మా బస్సు. బద్రీనాథ్ వెళ్తున్నాం. ఇక్కడ కొండ పడిపోయింది. ఇక్కడ వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. దగ్గరికి వెళ్తున్నా ఎట్లా ఇది ఏం కథ అని చూడడానికి. కింద చూస్తే మాత్రం అసలు నాముమ్కినే చూడండి. కింద భయం అవుతుంది. వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. చూడండి కొండలకు ఎట్లున్నాయి. ముంగట్నే ఆగిపోయింది, చూపిస్తా. ఇది పడిపోతామని కొంచెం కొంచెం ఈ ఖచ్చితంగా నాకైతే భయం అవుతుంది బాగా. ఇవే పడిపోయినాయి రాళ్ళు. చూడండి మొత్తం రాళ్ళేసి ఇట్లా మంచిగా చేస్తారు. ఆగట్ కాతా కాయ కాయ अंदर खोल के देखो, अंदर खोल के देखो. రెండోసారి కొండ విరిగిపోయి పడ్డది చూడండి. ఇప్పుడే జస్ట్ మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక మొత్తం జేసీబీతో ప్యాక్ అయిపోయింది చూడండి. క్లియర్ చేస్తున్నారు.
ఎన్ని ఎన్ని దారుణాలు సార్. మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. వెహికల్స్ మొత్తం అక్కడ ఆగిపోయినాయి చూడండి. ఇది 4th టైం బస్ ఆపేసుడు. ట్రాఫిక్లో 7 దాకా ఆగిపోయింది. అసలు యాక్చువల్లీ 8 అవర్స్, మాకు ఇంకా 11 అవర్స్ అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాం. చూడండి లోయల్ కింద ఒకసారి. ఇక్కడ ముంగడ హిమాలయాస్. దగ్గరికి వచ్చేసినాం. మా బస్ ఆడున్నా చూడండి. ఇగో మా బస్ సీడ్ ఉంది. ఇగో ఇది హిమాలయాస్ అనుకుంటా. లైట్గా మాకు అనిపిస్తుంది కొండలు. అమ్మో తల్లి, భయం అవుతుంది మాకు చూస్తే. ఈ రోడ్డు, ఈ బస్సులు. సంథింగ్ పెద్దగానే అయింది పోతున్న చూడడానికి. ఏమని తెలుస్తలేదు. ఇక్కడ తెలిసి ఉన్నాయో మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు. యూకే పోలీస్ వాళ్ళు. తెలియట్లేదు. ఈ టన్నల్స్లో కారు ఉంది చూడండి. బద్రీనాథ్లో ఉన్నాం. టెంపరేచర్ కరెక్ట్ 1 డిగ్రీ సెల్సియస్. ఎంత చలి ఉందండి అంత చలి ఉంది. రూమ్ తీసుకున్నాం. రూమ్ మాత్రం లగ్జరీ రూము. బయట మాత్రం 1 డిగ్రీ సెల్సియస్ చెప్పిన బాగా చలి పెడుతుంది. పొద్దున టెంపుల్ దర్శనానికి వెళ్తాం. బాయ్. చూడండి కొట్లాడుతున్నారు మార్నింగ్. దర్శనానికి స్టార్ట్ అయిపోయిన బద్రీనాథ్లో. చలి మాత్రం 2 డిగ్రీ సెల్సియస్. నైట్ అంతా 1 ఉండే, ఇప్పుడు 2 అయింది. చుట్టూ మంచు కొండలు ఉన్నాయి. చలి మాత్రం ఇరగేసేస్తుంది. ఎండ రావడానికి ఈ కొండలని దాటుకొని రావాలంటే లేట్ అయ్యేటట్టుంది. మమ్మీ బద్రీనాథ్ వచ్చిన भैया सिस्टम पार देंगे। हाँ भैया नवीन भैया, నవీన్ మోడల్ బ్రో. బద్రీనాథ్ దర్శనం అయిపోయింది. వసుధార వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇంకా మానా విలేజ్ కి. ఇండియన్ ఫస్ట్ టీ పాయింట్ అండ్ ఇండియా నేపాల్ లాస్ట్ బార్డర్ విలేజ్ ఆడికి వెళ్తున్నాం. రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూద్దాం. వెనుకనే హిమాలయస్, చైనా బార్డర్. ఐ థింక్ చైనా బార్డరేనా. चलो नंबर 1 2 3 4 5
दोपोदी छो तुम्हारा लैंग्वेज में बोलते हैं इंग्लिश में बताओ आई लव यू बोलो आई लव यू तू बोलो तुम आसरा बोलो 1 2 3 स्टार्ट बोलेंगे बाद में देखो ट्राई 1 2 3 स्टार्ट बोलेंगे मैं 1 2 3 बोले ना ये ना अरे वाइफ के साथ ये क्या 1 2 3 बोलेंगे मैं अప్పుడు ब्रो 1 2 3 చెప్పు ब्रो आजा ठीक है नहीं होगा रहने दो अरे रोकना मत भाई चलो क्या रोक रहे तुम आज जाने पड़ेगा साइड में బ్రో నన్ను అంటే నేను నా వల్ల కాదు లేవురా ఆయన చెప్పింది సార్ ముందర ఆడీలు పోతారు అక్కడ ఆడీలు నడుచుకుంటూ పోతారు శాతం అయితే లేదు ఇంటి చక్కెర వస్తుందండి ఇప్పుడు దెంగి తిన్నాడు గ్లాస్ చాయ్ తాగిండు బ్రెడ్ తిన్నాడు శాతం అయితే లేదు దీనికి అనుకున్న తీసి సేక్ అవ్వదు స్టేబుల్గానే ఉంటుంది ನಮ್ಮವ್ರು ನೋಡ್ರಿ ಹೋಟ್ಲಿಗೆ ಬಂದು ಊಟ ತಿಂದಿರಾ ನಮ್ಮವರು ಆರ್ಮಿ ಅವ್ರ ಜೊತೆ ಇದಾಡ್ತವ್ರೆ ಕ್ಯಾರಮ್ ಬೋರ್ಡ್ ಆಡ್ತವ್ರೆ ಟಿಫನ್ ತಿಂದಿರ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಿಲ್ಸ್ಬಿಟ್ಟವ್ರೆ ಆಚೆ ಗಾಡಿಗಳೆಲ್ಲ ಅದಕ್ಕೆ